మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీరు ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు ఒక ఏడాదికి ఇస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఇవ్వమని మా హక్కుగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మీలాగా అన్పార్లమెంట్ మాట్లాడకుండానే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మిమ్మల్ని అడుగుతున్నాం. మిత్రమా, కనీసం ఛాయ్ కూడా తాగిన మిత్రమా అని మాట్లాడుతూ ఉన్నారు. కంచె ఇరగొట్టిరు. ఆ కంచె ఇరగొట్టి ఉస్మానియా యూనివర్సిటీలో సిటీ సెంటర్ లైబ్రరీలో కంచెలు పెట్టారు. మాకు ఉద్యోగాలు రాలేదు, కానీ ఈ రోజు మీకు ఉద్యోగాలు వచ్చినాయి. మాత్రం సమయాన్ని నిర్వహిస్తారు కదా. మరి నిరుద్యోగులు ఏం పాపం చేసినా మనం? మా నిరుద్యోగులు ఒక చట్టబద్ధ క్యాలెండర్ పెట్టిరా, దొంగ క్యాలెండర్ పెట్టిరు మీ ప్రభుత్వము. నిర్బంధాలు పెట్టినా తెలంగాణ గడ్డ డెఫినెట్గా మా నిరుద్యోగుల కడుపు కాలినటువంటి నిరుద్యోగుల ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తాం, ఖచ్చితంగా బుద్ధి చెప్తాం.
ఎన్నో చేసినాం అన్న 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిపోతుంది. నిరుద్యోగుల కార్యాచరణ, నిరుద్యోగుల నుంచి పట్టించుకునే మహానుభావుడు లేడు. అట్లీస్ట్ సీఎం రేవంత్ రెడ్డి మీ మీద చాలా మాకు రెస్పెక్ట్ ఉంది, మీరంటే మాకు చాలా గౌరవము. ఇన్ని రోజులు ఎదురు చూసినాం, ఇవాళ ఇస్తాడు, రేపు ఇస్తాడు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాడు అంటే ఏళ్ల తరబడి చదువుకుంటే పోతామా? ఇంకా మాకేం లేదా? ఒక టార్గెట్ ఉంటుందనా? మీరు కూడా ఒక 5 సంవత్సరాల పాలన చేస్తారు, ఆ 5 years టర్మ్ మరి అయినాక నెక్స్ట్ బై ఎలక్షన్ పక్క ట్యాన్ కి ఎలక్షన్ పెడతారు, ట్యాన్ కి శాలరీ తీసుకుంటారు, ట్యాన్ కి ఎన్నికలు మాత్రం సమయాన్ని నిర్వహిస్తారు కదా. మరి నిరుద్యోగులు ఏం పాపం చేసినామన్నా మేము? మా నిరుద్యోగులు ఒక చెట్టపేద క్యాలెండర్ పెట్టిరా, దొంగ క్యాలెండర్ పెట్టి మీ ప్రభుత్వము దొంగ క్యాలెండర్ పెట్టి మా ఊళ్ళో అగ్గు పెట్టి రాజేసి తగలబెట్టారు. ఆ రోజు ఇది క్యాలెండర్ మేము నమ్మినాం అన్న, నిజంగా నేను నమ్మినా ఆ క్యాలెండర్ అని 10 మందికి చెప్పిన. అరే కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ క్యాలెండర్ ఇచ్చింది మాట ప్రకారం అని నేను వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నా. ఇక్కడనే మా ఇస్మానియా యూనివర్సిటీ కూడా సిటీ సెంటర్ లేదు, నేను ఇస్మానియా స్టూడెంట్ అన్న, నేను గొడవ పెట్టుకున్నా. నాకు తెలిసింది 2-3 నెలలరా నేను పిచ్చోండి అని. అది బుద్ధి వచ్చింది, ఇప్పుడు బుద్ధి వచ్చింది. నేను కాంగ్రెస్ ఓటేసినా, ప్రామిస్ గా నేను కాంగ్రెస్ ఓటేసినా. ఎందుకు వేసినా కాంగ్రెస్ నా చెప్పుతో నేను కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి పాలన ఈ తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ఇండియాలో ఉన్న 29 స్టేట్లలో కూడా ఇలాంటి పాలన ఎక్కడ లేదన్నా, ఇలాంటి పాలన ఎక్కడ లేదు. మా నిరుద్యోగుల మీద దొంగ దెబ్బ కొట్టి మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవాలన్నా, ఒక మీడియా సమావేశం పెట్టుకోవాలన్నా మీకన్నా ముందే పోలీసు వాళ్ళు జమ అవుతున్నారు. మరి మేము ఉద్యోగాలు వస్తేలో మేము సెక్రటరియట్ పోతాం, అసెంబ్లీ పోతాం, రేవంత్ రెడ్డి పోతాం, ఢిల్లీ పోతాం అంటున్నారు. సాధ్యం అవుతుందా? అలాంటి పరిస్థితి కనిపిస్తున్నాయి తెలంగాణలో. కంచెలు పెడుతున్నారు, అక్కడికేమో కంచెలు లేని పాలన అన్నారు. ఒకటనా కంచెలు లేని పాలన అన్నారన్నా? 100 అంటారు, గవర్నమెంట్ వచ్చినాక 100 అంటారు, అన్ని అమలు అవుతున్నాయా? వాళ్ళ చేతిలో ఉంటది. 100 నుంచి 0 కావాలన్నా, 0 నుంచి 100 కావాలన్నా వాళ్ళ చేతిలో ఉంది. ఆ రోజు కంచె ఇరగొట్టిర్రు, ఆ కంచె ఇరగొట్టి ఉస్మానియా యూనివర్సిటీలో సిటీ సెంటర్ లైబ్రరీలో కంచెలు పెడుతున్నారు. ఆ కంచె తెచ్చి ఇటు పెడుతున్నారు. ఆ కంచె ఇటు పెడుతురా, ఆ కంచె మీద ముళ్ళులు ఉన్నాయి, మేము దాటనికి పోలేకపోతున్నాం. దాటనికి వెళ్ళి మా సమస్యను విన్నవిద్దామని చెప్దామనుకున్నా ఆ కంచెలు పెడుతున్నారు ముందల. కంచెల పాలన ఇది, ప్రజాపాలన కాదు, కంచెల పాలన. కంచెలే తెచ్చి అక్కడ తెచ్చి కంచెల పాలన, టీడీపీల పాలన ఇక్కడ తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. టీడీపీ పాలన చేస్తున్నారు. ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టీడీపీ పాలన తెచ్చి ఇటు టీడీపీ పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, టీడీపీ పాలన ఎట్లయితే? కాంగ్రెస్ పాలన అయితే మరి కంచెలు ఎట్టా పెడతారనా? అర్థమైందా? కంచెలు ఉండొద్దంటావు. కాంగ్రెస్ పాలన అయితే కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ కార్యకర్తని అందరిని పక్కన పెట్టి నిరుద్యోగులని ఆ కంచె ఇరగొట్టి ఈ కంచె పెట్టిండు. ఆ కంచె ఇరగొట్టు కాంగ్రెస్ పాలన ఎట్టయితుందనా? టీడీపీ పాలన ఇది, టీడీపీ బరాబర్ టీడీపీ పాలన ఇది. టీడీపీ పాలన కాబట్టే రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు కూడా టీడీపీ వాళ్ళే. టీడీపీ కాబట్టే కంచెలు పెట్టిర్రు. అసలు మీరు ఎవరా భయ్? మీరు మా పక్క రాష్ట్రం వాళ్ళు, మీ తెలంగాణ వాళ్ళు, మేము ఆంధ్ర వాళ్ళం, టీడీపీ వాళ్ళం అన్నట్టు చూస్తున్నారు. మాకు బిడ్డలే చూస్తున్నారు. మాకు స్థానికత లేదు, ఓటకు లేదు, నాకు ఓటకు లేదు, నాకు ఆధార్ లేదు ఈ తెలంగాణలో, నా ఆధార్ ఆంధ్రాలో ఉంది కాబట్టి నేను టీడీపీ వాళ్ళని అంటున్నా. అది జూన్ 2 స్పందించకపోతే ఈడ నిరాదీక్ష చేస్తాం బరాబర్. ఈడ నిరాదీక్ష చేయకపోతే 20 మంది చేస్తాం. ఇక్కడ కూడా స్పందన రాకపోతే 20 నుంచి 30 మంది జెన్యున్ స్టూడెంట్ బయట ఎవరు రాకుండా ఈడ చేస్తాం. ఈడ కూడా స్పందన రాకుంటే ఢిల్లీలోకి వెళ్ళి ఇండియా గేట్ జంతర్ మంతర్ దగ్గర అమరాన్ నిదర్ స్టార్ట్ చేస్తాం. అక్కడ కూడా ఢిల్లీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గల్లీలు పిలిపించారు కదా, మేము గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్తాం, అక్కడ నిరాదీక్ష చేస్తాం. అక్కడ చూపిస్తాం మేమేంటో. తెలంగాణ ఉద్యోగాలు వచ్చుడో నిరుద్యోగులు సచ్చుడో రెండే తెలిపిద్దాం. ఇప్పుడు మేము నమ్మే కదా ఈ ప్రభుత్వాన్ని తీసుకోవడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని హార్ట్ఫుల్గా మనసు పెట్టి నమ్మినాం. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతోనే మిమ్మల్ని గద్దెలెక్కించినాం తప్ప ఆ నమ్మక ద్రోహం చేసి ఈరోజు ఈ నిరుద్యోగ నమ్మక ద్రోహం చేసి ఈ ప్రభుత్వము నడిపించుకుంటా పోతున్నది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు? ఇంకొక 2 సంవత్సరాలు ఉంటారు సార్. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ నిరుద్యోగులే ఈ గద్దెని ఎక్కించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగులే మిమ్మల్ని గద్దె దించుతారు, మిమ్మల్ని మూలన కూర్చోబెడుతున్నారు. ఎందుకో మీరు చెప్పిన హామీ అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా అడగట్లేదు. మేము రాష్ట్రంలో ఏదో ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నట్లేదు. మీరు ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలు 1 ఏడాదికి ఇస్తాన్నారు. ఆ ఉద్యోగాలు ఇవ్వమని మా హక్కుగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మీలాగా అన్పార్లమెంట్ మాట్లాడకుండానే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మిమ్మల్ని అడుగుతున్నాం. కానీ మీరు అంటున్నారు మీరు ప్రతిపక్షంలో ట్రాప్లో పడకండి, ఈ ప్రతిపక్షంలో ట్రాప్లో పడి మీరు ఆగం కాకండి అంటున్నారు. అవును సార్, మేము ప్రతిపక్షంలో ట్రాప్లో పడుతుంటే మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ట్రాప్ లో పడ్డామా? మీ ట్రాప్ లో పట్టి మిమ్మల్ని గద్దెక్కించినామా? ఈ రోజు వీళ్ళ ట్రాప్ లో పడుతున్నామా? ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి కూడి కలిగే విధంగా మాట్లాడుతున్నారు.
ఆవేదనతో పాటు ఆవేశం, ఆకృతం నాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 35 లక్షల మంది నిరుద్యోగుల ఆవేశం, ఆకృతమే నాలో కనిపిస్తుంది. కాకపోవచ్చు వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళ ఆవేశం, వాళ్ళ ఆకృతమే నాలో కనిపిస్తుంది. ఖచ్చితంగా నిరుద్యోగ మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు ఏజులు అయిపోతున్నాయి. వీళ్ళు తీసుకొచ్చిన అంతకుముందు గతంలో ప్రభుత్వంలో ఒక జీవో తీసుకొచ్చి, జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఒక ఏజ్ని 34 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు చేయడం జరిగింది. కానీ ఆ జీవో మొన్న ఫిబ్రవరి నెల నుంచి జీవో అయిపోవడం జరిగింది. కావున అదే జీవోని రీకౌంటింగ్ చేసి 34 సంవత్సరాల నుంచి యోయో పరిమితిని 46 సంవత్సరాలు చేయకుండానే మొన్న ఒక టీజీపీఎస్సీ నోటిఫికేషన్, ఒక జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో యోయో పరిమితి 34 సంవత్సరాలే చేయడం జరిగింది. కానీ మేమంటున్నాం, సార్ మీరు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మేము తిరిగి నష్టపోయినాం, మాకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఈరోజు మీకు ఉద్యోగాలు వచ్చినాయి. ఆ రోజు ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టని మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టినాం, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ మా నిరుద్యోగులకు ఒక ఉద్యోగం రాలేదు. అందుకే వీళ్ళు అంటున్నారు 70 లక్షలు, 4 లక్షలు కాదు కదా, 40,000 ఉద్యోగాలు ఉస్మానియా యూనివర్సిటీకి వేదిక 100 కోట్లు రిలీజ్ చేస్తానని వచ్చిన ముఖ్యమంత్రి ఆ రోజు ముందు రోజు పేపర్లలో మీడియా ద్వారాగా ప్రకటించుకొని భయంతో నిరుద్యోగులని మోసం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చే 2 లక్షలు ఇచ్చాను కాబట్టి 40,000 ఉద్యోగాలు వాళ్ళ నోట్ మళ్ళీ ఇచ్చారు కదా మొన్న, ఆ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అదే గతి లేనప్పుడు వీళ్ళు 4 లక్షలు ఎక్కడ ఇస్తారండి? ఖచ్చితంగా మేము అడుగుతుంది, మీరు 4 లక్షలు కాదు అయ్యా, మీరు ఇచ్చిన జనరల్ నోటిఫికేషన్లో 16,000 ఉద్యోగాలు ఇచ్చారు, మిగతా 94,000 ఉద్యోగాలు ఇవ్వండి, నోటిఫికేషన్ ఇవ్వండి, మేము చదువుకుంటాం, మా ఏజీలు అయిపోతున్నాయి, రూమ్లు ఎంటూ కట్టుకోలేక ఈ 5 రూపాయలు భోజనం తిని కడుపులో మట్టతో ఈ నిరుద్యోగుల ఆవేశం ఈ చెట్ల కింద చదువుకోవడం జరుగుతుంది. అయినా కూడా ఈ గవర్నమెంట్కి పట్టింపు లేకుండానే నిరుద్యోగులు వీళ్ళు ఏదో అనుకున్నట్టు పక్కన పడేస్తారు. బిడా మేమంటున్నాం, ప్రభుత్వానికి ఒకటే ఇస్తున్నాం, ఇప్పుడు దాకా మీకు రిక్వెస్ట్తో చెప్పినాం, మేము మా ఆవేశాన్ని, మా ఆవేదనాన్ని మీరు ఖచ్చితంగా గత ప్రభుత్వాలు చూసినాయి, పక్క దేశాలు చూస్తున్నాయి, యువకులు తలుచుకుంటే ఏం జరుగుతుందో. రేపు రాబోయే జూన్ 2 లోపల కానీ మీరు ఈ యోయో పరిమితి 46 సంవత్సరాలని తర్వాత ఈ జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 29, జీవో నెంబర్ 46, జీవో నెంబర్ 28, జీవో నెంబర్ 108 ఈ జీవోలని క్లారిటీ చేసేసి క్లియర్ చేసేసి కోర్టులు ఆటంకాలు లేకుండానే మీరు జూన్ 2 లోపల నోటిఫికేషన్ ఇవ్వకపోతే, లేని పక్షంలో జూన్ 2 తర్వాత ఈ నిరుద్యోగుల కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. ఖచ్చితంగా జూన్ 2 తర్వాత ఉద్యోగంగా నిరుద్యోగులు అసలు తెలంగాణ బ్లడ్లోనే ఉద్యమం ఉంటుంది. ఈ ఉద్యమం ఉన్నది ఒక మామూలు కాదు, 24 అవర్స్ మన ఈ తెలంగాణలో ఉద్యమం నడుస్తూనే ఉంది ఏదో ఒక విషయం మీద. మన ఆర్టీసీ ఉద్యమం నడిచింది, ఇంకో మహిళల వాళ్ళ పెన్షన్ గురించి ఉద్యోగాలు నడిచినాయి. ఇప్పుడు మీరు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళది ఏంటంటే చిన్న ఉద్యమాలు. ఇప్పుడు నిరుద్యోగులు యువకులు తలుచుకుంటే ఎలాంటి ఉద్యమాలు ఉంటాయో మీకు కూడా తెలుసు, గతంలో ప్రభుత్వాలు చూసినాయి, మీరే చూడబోతున్నారు అని మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తాం. అవును, ఈ ప్రభుత్వము అనుకుంటుంది మేము ఇప్పుడు రేపు డిసెంబర్ 9, 7 వస్తేనే వీళ్ళకి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంకోటి ఏంటి, ఇంకా 1 సంవత్సరం ఉంటుంది, ఇంకో సంవత్సరం ఎలక్షన్ మూమెంట్కి వెళ్ళిపోతారు, పట్టించుకోరు. అందుకే మీరు ఈ సంవత్సరంలోపు నిరుద్యోగ మిత్రులు కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలే ఉండబోతుంది. అందులో 1 సంవత్సరం ఎలక్షన్ ముందుకు వెళ్ళిపోతుంది. మనం 1 సంవత్సరం ఉంది, ఈ 1 సంవత్సరంలో మనం ఖచ్చితంగా మనకిచ్చిన హామీని మనం ముందు ఉండి రోడ్లకి వచ్చి వీళ్ళని ముట్టడి చేసి సాధించకపోతే వీళ్ళు పట్టించుకోరు. అందుకే నిరుద్యోగ మిత్రులారా, మీరు రండి, అందరం కలిసి పోరాటం చేద్దాం, మన హక్కుని మనం సాధించుకుందాం అని నేను ఈ సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. 30 లక్షలు నిరుద్యోగులకు మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. అబ్బతపు హామీలు చెప్పేసి 420 హామీలు ఇచ్చేసి ఏ ఒక్క హామీ కరెక్ట్ నిర్వహించకుండా ఉన్న జాబ్ని వీళ్ళు ఇచ్చిందే దాదాపుగా 12,000 తిప్పి కొడితే అన్ని అసర కలుపుకుంటే 13,000 కిందికి వస్తాయి అంతే. అది చెప్పుకొని ఒక ఆయన అంటాడు 50,000 అంటాడు, ఒక ఆయన అంటాడు 60,000 అంటాడు, ఈయన సొంత ముఖ్యమంత్రి అంటే 70,000 పైచీలకు అంటాడు. మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు మీ అన్ని ఒక శ్వేత ప్రభుత్వం రిలీజ్ చేసి అయిపోతుంది కదా, ముఖాన్ని పడేసి అయిపోతుంది కదా నిరుద్యోగుల ముఖానికి. అంటే మీరు ఏ విధంగా నయవంచనకు గురి చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే పడ్డాయి. మీరు ప్రలోభాలు పెరుగుతున్నారు, ఇంకా 10 సంవత్సరాలని కాదు, ఈ త్వరలోనే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ బుద్ధి చెప్పి ఇంకా రాబోయే ప్రభుత్వంలో ఇంకా వీళ్ళకు 0కు
పరిమితం చేసేసి ఎట్టి పెసలో వీళ్ళు లేవకుండా కాదు, ఇంకా వీళ్ళ పుట్టగతులు అసలుకే నడవవు తెలంగాణలో అని ప్రతి వర్గానికి మోసం చేసిరు. ఇటు నిరుద్యోగులకు మోసం చేసిరు, రైతులకు మోసం చేసిరు, ఆడవాళ్ళకు మోసం చేసిరు, ఏ వర్గానికి కాలేజీ పిల్లలకు మోసం చేసిరు, ఏ వర్గానికి వదిలిపెట్టకుండా అవ్వాతాతల గుడక కనీసం ఆ ముసలాల గుడక పెన్షన్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ కూడా మోసం చేసిరు. ఏ వర్గానికి ఉద్ధరించారు వీళ్ళు? ఏదో మూసి పట్టుకొని ఆ మురికి కంపెనీలంతా మాట్లాడుతూ ఉన్నారు. చేతగాని ప్రభుత్వము, చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడుకుంటా వీళ్ళ సొంత ఎజెండాను ప్రమోట్ చేసుకుంటూ, వీళ్ళ సొంత ఫ్యామిలీని ప్రమోట్ చేసుకుంటూ ఒక రోజుకి 100 కోట్లు ఖర్చు చేసేసి ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఏ విధంగా పాల్పడుతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రలోభాలు మానుకొని త్వరలోనే కాకుండా ఖచ్చితమైన హామీని నిలబెట్టుకుంటారా లేకుంటే చేస్తారా? ఒకటే ఒక మాట, దయచేసి ఇప్పటికీ కడుపు చేత పట్టుకొని నానా గోసాలు పట్టుకుంటూ ఇంకా ఓపిక పడుతున్నారు. మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఒప్పందంలో ఆ రోజు ప్రక్షాళన చేస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరలో ప్రక్షాళన చేస్తామని చెప్పి ఎటుపోయింది మీ హామీ? ఆ రోజు గత ప్రభుత్వము పేపర్ను పల్లి బట్టాలాగా అమ్ముకున్నారు, మేము వచ్చినాక పేపర్లు అమ్ముకున్న వాళ్ళు కటకటాలు పాలు చేస్తామని చెప్పిన వీళ్ళు ఈరోజు కట్టలు నోట్లు కూడగట్టుకొని పైన ఢిల్లీ ప్రభుత్వానికి వత్తాసు పలికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూటలు అప్పచెప్తున్నారు. కానీ ఎక్కడ పోయినాయి మీ మూటలు? ఎక్కడ పోయినాయి మీ కటకటాలు పాలు చేస్తున్నామని పేపర్లో లీగల్ లెటర్ పోయింది. స్పెషల్ సిట్ ఎక్కడ పోయింది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎక్కడ పోయింది? అంటే ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి అంటే వాళ్ళు అమ్ముకున్నారు, మేము కూడా అమ్ముకుంటామని చెప్తారా? ఎవరు తీసుకురామన్నారు జీవో 29ని? ఆ రోజు 46 జీవోలు తీసుకొచ్చి కానిస్టేబుల్ ఎస్ఐపిసిలోకి అన్యాయం చేశారని ముర్రో మొత్తుకుంటా ఉంటే ఈరోజు గ్రూప్ 1కి, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాంటి వాటిలో జీవో 29 తీసుకొచ్చి అన్యాయానికి గురి చేసేసి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన లీగల్ అడ్వైజర్ అయిన అడ్వకేట్ జనరల్ని కాదనకుండా, సింగిల్ బెంచ్ ఇచ్చిన గ్రూప్ 1 తీర్పుని కాదనకుండా డివిజన్ బెంచ్కి వెళ్ళి ఈరోజు కేసును కొట్టించుకున్న మీరు, ప్రైవేట్ లాయర్ని పెట్టుకున్నారు మీరు, మళ్ళా పెద్ద మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. మిత్రమా, కనీసం ఛాయ్ కూడా తాగిన మిత్రమా అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు మిత్రమా ఛాయ్ని తాగిన అంత శుద్ధపూస అయితే మరి ఆ నిరంజన్ రెడ్డిని ప్రైవేట్ లాయర్ని ఎందుకు పట్టుకొచ్చారు? ఎందుకు ఆ కేసుని డిస్మిస్ చేసి ఇచ్చారు? మీరు అంత శుద్ధపూస అయితే ఎవరికి బెనిఫిట్ చేయకుంటే, మీరు ధైర్యంగా ఉంటే ధైర్యానికి ఆ 220 పేజీలు ఇచ్చిన సింగిల్ బెంచ్ జడ్జిని ఎందుకు ఎదుర్కోలేకపోయారు? అన్నీ ప్రజలను ఎందుకు మభ్య పెడతా ఉన్నారు? ఎందుకు తప్పులు హామీలు ఇచ్చేసి మీకు చేత అయితే చేత కానీ చెప్పండి, లేదంటే మా దగ్గర లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించలేము తెలుసు అనుకో. మీరు చేతగాని ప్రభుత్వం అయితే ఇంకా 10 సంవత్సరాలు కొనసాగిస్తామని ఏమైనా ఈ స్కేప్ గోటింగ్ నథింగ్ బట్ బలిక బక్రా అంటారు దాన్ని. ఎందుకు మీరు ఇది చేస్తూ ఉన్నారు? మళ్ళీ మేము 10 రాబోయే 10 సంవత్సరాలు వస్తాము అన్నీ మొత్తం ఉద్ధరిస్తాము అని చేస్తూ ఉన్నారు. ఎట్టి బదులు ఏ మాటలు నమ్మే పరిస్థితి లేరు. జూన్ 2 లోపల ఏదైనా కార్యాచరణ జాబ్ నోటిఫికేషన్ ఇస్తారా? ఎందుకు తగ్గించారు అంటే వీళ్ళకు అమ్ముకోనికి వీలైతే లేదు కదా. ఇప్పుడు వీలైతే చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు కొట్టుకుపోతారు. వీడు కొన్ని రోజులు సీనియర్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొట్టుకుపోతారు. వీళ్ళు వయోపరిమితి తగ్గించారనుకో బచ్చగాళ్ళు ఉంటారు. వాళ్ళు చదివిన తర్వాత కొద్దిగా చదువుకుంటారు. 50% 60% వచ్చిందనుకో అయ్యో పాపం రాకపోయే అనుకుంటారు. వీళ్ళు అమ్ముకోనికి చేత అవుతుంది, సగం అమ్ముకొని సగం పెడతారు. అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. ఉద్యోగాలు ఎట్లా అమ్ముకోవాలా, ఏ విధంగా దానికి నానబెట్టుకోవాలనేదే వీళ్ళ మెయిన్ ఎజెండా, అంతకుమించి ఏం లేదు దాంట్లో. మరి మీ ఉద్యమ కారణం చేత ఎట్లా బయటకు రాబోతున్నారు? చిన్న ప్రెస్ మీట్ పెట్టుకుంటారు, 100 మంది పోలీసులు వస్తారు, రేపు మేము బయటకు వస్తాం ఉద్యమం చేస్తామంటున్నారు. ఆ అవకాశాలు ఉన్నాయంటారా తెలంగాణలో? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్కి 4 ఉద్యోగాలు చెప్పినా 4 ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయన్న మహానుభావుడు మీరు ఈరోజు మీ ఒక్కరి దగ్గరే 4 ఉద్యోగాలు పెట్టుకున్నారయ్యా. ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారా లేకుంటే చేస్తారా చూద్దాం. ఇప్పుడు ఏమైతే జూన్ 2 లోపల మీరు ఇస్తే మంచిది, లేదంటే ఇంకా తర్వాత జరిగే పరిణామాలు మేము సీక్రెట్గా పెట్టదలుచుకున్నాము. ముందుగా చెప్పేస్తే ఇప్పటికే మీ పోలీసులను పెట్టించి మాకు నిర్బంధాలకు గురి చేసేసి ఆ పోలీస్ స్టేషన్లో చుట్టూ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మేము సీక్రెట్గా పెట్టి ఏం చేస్తామో ఆ జూన్ 2 తర్వాతనే నిర్ణయించుకుంటాము. మేము తాడాపేట తెలుసుకుంటాము. చూద్దాం ఏమైతుందో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వమా నిరుద్యోగ ప్రభుత్వమా చూద్దాం. ఇంకా ఇప్పుడు నమ్మినాం 2.5 సంవత్సరాలు అయిపోతుంది, 3వ సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. వాళ్ళు కనీసం స్పందిస్తలేరు. 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. జీవోలు రద్దు చేసి ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్ లేమని చెప్పి ఒక పక్క మేము కొడుతూ ఉంటే వయోపరిమితి తగ్గించారు. ఉద్యోగ నియామకాలు వయోపరిమితి 34 సంవత్సరాలకు తీసుకొచ్చారు.
2024 ఫిబ్రవరి 8 తారీఖున గత ప్రభుత్వం 10 సంవత్సరాలకు పెంచితే ఈయన పోటీగా 2 సంవత్సరాలకు పెంచారు. నోటిఫికేషన్ లేవు, 2 సంవత్సరాలకు పెంచారు. 46 సంవత్సరాలకు తీసుకుపోయారు. ఉన్న కొలు కూడా పోతాయి. మన 46 సంవత్సరాలు పెంచి అట్టత్తున మళ్ళీ 34 సంవత్సరాల వరకు పెంచారు. అది కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు పెట్టారు. అసలు ఎందుకు నిరుద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? గవర్నమెంట్ అధికారం రాకన ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ 200-300 అప్లికేషన్ ఫీజు ఉంటే మేము ఫ్రీ పెడతామని చెప్పారు. ప్రతి సభలలో ఒక్కొక్క ఫీజు 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు. అసలు ఏం చేయాలి? ఎన్ని విధాలుగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కట్టుకోలేక ఎంత ఘోరం అన్న ఇది. అలా టెట్టు విడిసిన మొన్ననే టెట్ అయిపోయింది, మళ్ళీ అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు టెట్టుకు. ఇన్ని విధాలుగా నిరుద్యోగులు మోసం చేస్తూ నిరుద్యోగులను దోచుకుంటుంటే ఇక మేము ఏమని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తాం. కాబట్టి June 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ ఉద్యమం ఆయనకేమన్నా తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చి 1300 మంది అమరవీరులు గుర్తుకొచ్చి మా మీద దయదలిచి నోటిఫికేషన్లు వేస్తారేమని చెప్పి June 2 వరకు ఒక డెడ్ లైన్ పెట్టినాం. June 2లో మాత్రం నోటిఫికేషన్ లేకుండా ఆయన మాట్లాడితే మాత్రం డెఫినెట్గా జరగబోయే పరిణామాలన్నీ తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు 100% అన్న. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతుంటే కూడా చాలా మంది పోలీసు ఇంటెలిజెన్స్ వాళ్ళు తిరిగిపోతున్నారు. ఆయన కాళ్ళకి చెప్పులు కూడా సరిగా లేవు ఇంటెలిజెన్స్ అంటే ఆయనకు ఆ వర్షంలో వచ్చి వాళ్ళ డ్యూటీలు అంతా ఈ లైబ్రరీ నిరుద్యోగులు ఎప్పుడు పెడతారు, ఎప్పుడు సమాచారం ఇద్దాం. ఈ సీసీ కెమెరాలు అన్నీ కూడా వాళ్ళకి పోలీసు వాళ్ళకి లింకులు ఉన్నాయంట. ఈ విధంగా ఎన్ని నిర్బంధాలు పెట్టినా తెలంగాణ గడ్డ డెఫినెట్గా మా నిరుద్యోగుల కడుపు కాలినటువంటి నిరుద్యోగుల ఉద్యమం ఎట్లుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపిస్తాం. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. June 2 లోపు మాత్రం మేము చెప్పాము వాళ్ళ ఇంట్లో ముట్టడిస్తామా. ఆ రోజు రాహుల్ గాంధీ మా దగ్గరకు వచ్చి హామీ ఇచ్చారు కాబట్టి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామనేది మేము చెప్పాము. కానీ డెఫినెట్గా మాత్రం మేము పెద్ద ఎత్తున భారీ ఉద్యమాన్ని చేస్తాం. మరి దీక్షలో కూర్చుంటామా ఏం చేస్తామనేది చెప్పాం. కానీ డెఫినెట్గా June 2 వరకు మాత్రం డెడ్ లైన్ విధించి ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఇప్పటికైనా మేము అసలు రేవంత్ రెడ్డి ఒక స్టాటిస్టిక్ ప్లేజర్ అని చెప్పి ఆయననే చెప్పిండు. ఆయనకు మా సమస్యలు చెప్పలేము కాబట్టి మేధావులారా మీరైనా స్పందించండి అని చెప్పి నిరుద్యోగుల దగ్గరికి ఎన్ని రోజులు అంటారన్న? ఇంకా 2 ఏళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పోతుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని అడ్డం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా వీళ్ళు ఎన్నికలలో పోతే డిపాజిట్లు కూడా రా వీళ్ళకు. గతం లోపల చూసినాం కదా, వీళ్ళు ఎవరికి డిపాజిట్లు కూడా అన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక ఆలోచనతోటి మా దగ్గరకు వచ్చి మేము ఉద్యమాలు చేసినాం, మిలియన్ మార్చ్ లాంటి పెద్ద ఉద్యమాలు మేము చేస్తాం తెలంగాణ వచ్చిందని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి ఇది చేసారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది, కనీసం స్పందిస్తలేరు. కాబట్టి ఇక మేమే నిరుద్యోగులు అందరం కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. June 2 వరకు మాత్రం స్పందించకపోతే ఉద్యమం మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి దయచేసి తర్వాత June 2 తర్వాత జరిగే పరిస్థితులు పరిణామాలన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని వాడుకున్నటువంటి మేధావులు మాత్రమే బాధ్యత వహించాలి. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకన ముందే ఇమీడియట్గా స్పందిస్తారని చెప్పి కోరుతున్నాను. నమస్తే టు ఎవ్రీవన్. నేను అఖిల్ నాయక్ని. మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 నుంచి 3 సంవత్సరాలు వస్తున్నా కానీ ఇప్పటికీ ఒక జనరల్ నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగులంతా మహాధర్నా, రాష్ట్ర రోల్, మిలియన్ మార్చ్ కార్యక్రమాలు ఎన్నో చేసినా కానీ ఇప్పటికీ ఒక జనరల్ నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి నియమ పత్రికలు ఇచ్చి సెలక్షన్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చి పీకింది ఏం లేదు. ఏదో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటారు. కానీ ఇప్పటిదాకా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. రేపు June 2వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది. కాబట్టి ఆ రోజు నాడు బ్రహ్మాండంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం కావచ్చు, షెడ్యూల్ ఇచ్చి పిల్లల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము ఎవరిని నమ్మి ఈ ప్రభుత్వాన్ని తెలియదన్న, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని నమ్మి మేము 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం వచ్చిన వెంటనే నియామక పత్రాలు ఇస్తామని అంటేనే గట్టిగా మేము విద్యార్థులంతా ఊరి బాట బట్టి ఎన్నో ఎలక్షన్ ప్రచారాలు చేసి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసినాం. ఇప్పటికీ వాళ్ళు అసలు ఊసేలేదు, వాళ్ళు స్పందించట్లేరు అసలు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మీద. అసలు పిల్లలంతా ఏమైపోవాలి, నిరుద్యోగులంతా ఏమైపోవాలని కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం ఎందుకు ఇవ్వమంటున్నామంటే 30 సంవత్సరాలు దాటినటువంటి నిరుద్యోగులు ఇప్పటిదాకా పెళ్ళిళ్ళు కాలేదు, ఎలాంటి శుభకార్యాలు జరిగినా కానీ అసలు ఇంటికి పోని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళను వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు ప్రతి సంవత్సరం రాసుకుంటారు, కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది, గవర్నమెంట్ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలాగైనా గమనించి ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేలాగా చూడాలని కూడా కోరుకుంటా ఉన్నాం. రేపు June 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది. అప్పటిదాకా వేచి చూస్తాం.
ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే మరో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లా ఉంటుందో అది తలపించేలాగా మేము ఆ ఉద్యమ కార్యక్రమాలు కూడా చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, చేసి తీరుతాం.